జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారి ఆషాఢ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజామునే అమ్మవారికి భక్తులు అభిషేకాలు చేశారు. స్వప్న వారాహి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష కుంకుమార్చనకు విశేష స్పందన రావడంపై ఆలయ ప్రధాన అర్చకులు కురెల్ల రాంబాబు శర్మ హర్షం వ్యక్తం చేశారు. సానికొమ్మ శ్రీనివాసరెడ్డి, నర్మదా దంపతులు, సోమరోతు దుర్గాప్రసాద్, సునీత దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ నెల 18వ తేదీ శనివారం కిరాత వారాహి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రాతకాల పూజలతో పాటు లక్ష కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. షణ్ముఖ వారాహి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు సహాయ సహకారాలు అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా పూజా సామాగ్రి అందిస్తున్నారు. అర్చక పురోహితులు వేద మంత్రాలలో వారాహి అమ్మవారి ఆషాఢ పూజోత్సవాలు వైభవోపేతంగా జరపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దాతలు, భక్తులు అమ్మవారి ఉత్సవాలకు, అన్నప్రసాద వితరణకు హితోధికంగా సహకరించాలని రాంబాబు శర్మ కోరారు. అలాగే గోపూజ కార్యక్రమం జరిగే లోపల మొత్తం ఎవరున్నారు వాళ్ళందరూ రావాలి త్వరగా. వస్తాం ఒక్క 5 నిమిషాలు కంగారు పడకండి. జరగాలి. కొబ్బరి మొక్క తీసుకోండి. వాతరామని చెప్పండి. జరగాలి. తీసుకోండి అమ్మవారి.